అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఎన్టీఏ వాళ్ళు ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, సెషన్ 1 అయిపోయింది. ఇక సెషన్ 2కి సంబంధించి షెడ్యూల్ ఈరోజే రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి మీరు జేఈ మెయిన్ దగ్గర మీరు గూగుల్లోకి వెళ్తే జేఈ మెయిన్ అనేది ఈ కలర్లో వచ్చైతే వస్తుంది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేయండి. ఏదైతే జేఈ మెయిన్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎక్కడైతే ఈ సెషన్కి సంబంధించినటువంటి లింక్ ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, పబ్లిక్ నోటీస్ అని ఉంది, చూసారా? ఈ పబ్లిక్ నోటీస్ దగ్గర ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 2 అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేయాలి. ఇది ఏదైతే ఎన్టీఏ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనం తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత, జేఈ మెయిన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన లేటెస్ట్ న్యూస్ అని వస్తుంది. దాని కింద వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 2, ఏదైతే సెషన్ 2 ఇప్పుడు మనకు జరగబోతుందో ఆ సెషన్ 2కి సంబంధించి షెడ్యూల్ అయితే ఎన్టీఏ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ ఏంటి అన్నది మనం చూస్తే, మనము 2, 3, 4, 7 తేదీల్లో ఏప్రిల్కి సంబంధించి ఏప్రిల్ నెలలో 2nd, 3rd, 4th, 7th ఈ 4 రోజుల్లో పేపర్ 1 బీటెక్ సంబంధించి మనం ఏదైతే ఎన్ఐటీలో అడ్మిషన్ కోసం చూస్తున్నామో వీరికి సంబంధించి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో మార్నింగ్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది 9 స్టార్ట్ అవుతుంది, 12 వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ 3కి స్టార్ట్ అవుతుంది, 6 వరకు ఉంటుంది. ఇది 2nd, 3rd, 4th, 7th జరిగేటువంటి ఎగ్జామ్ యొక్క షిఫ్ట్స్ అండ్ టైమింగ్స్. అలాగే 8th కూడా జరుగుతుంది. ఏప్రిల్ 8th కూడా ఒక షిఫ్ట్ జరుగుతుంది. ఆ షిఫ్ట్ ఏంటంటే సెకండ్ షిఫ్టే. ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ లేదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ షిఫ్టే ఉంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3కి స్టార్ట్ అవుతుంది, 6 వరకు ఉంటుంది. ఇది బీటెక్ సంబంధించి సెషన్ 2 జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ 2 షెడ్యూలు. మరి అది కాకుండా ఇంకా బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళ గురించి కింద ఉంది, ఎవరైనా ఉంటే అది చూడండి. మనకు ముఖ్యంగా కావాల్సింది 2nd ఏప్రిల్ నెలలో 2nd, 3rd అంటే 2, 3, 4, 7, 8 ఈ 5 డేట్లలో జరుగుతుంది. ఏదైతే 5వ డేట్ 8వ తారీఖున ఉందో 8వ తారీఖున సెకండ్ షిఫ్ట్ 3 నుంచి 6 వరకే జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామ్కి సంబంధించి జేఈ మెయిన్స్కి సంబంధించి సెకండ్ సెషన్కి సంబంధించి షెడ్యూల్ అండి. మరి ఇంకా మనకు చూస్తే టైం కూడా ఏమీ లేదు. ఇప్పుడు మార్చ్ 10th ఉన్నాము. ఏప్రిల్ ఓన్లీ 20 డేసే మన దగ్గర టైం ఉంది. ఈ 20 డేస్ ఎంత బాగా మీరు రివిజన్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం చాలా నెగ్లెక్ట్ చేయకూడదు. పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలకి మీరు మారల్ సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయండి. తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అది లేకుండా జాగ్రత్త పడండి. ఎవరైతే ఇప్పుడు దాకా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వారందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క 20 డేస్ మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా రివిజన్స్ కానీ లేకపోతే పేపర్స్ ఆన్సర్ చేయడం కానీ ఇవన్నీ చూసుకొని ఎక్కడైతే కొంచెం చిన్న ఇష్యూస్ మీకు వస్తున్నాయో, ఎక్కడైతే గ్యాప్ ఉందని అనుకుంటున్నారో ఆ గ్యాప్స్ని 20 డేస్లో ఫిల్ చేసుకోండి. స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఫ్రీగా ఉండండి. నాకు తెలిసి ఫస్ట్ సెషన్లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నారు. అలాగే కొంతమంది ఫస్ట్ సెషన్లో పర్సెంటేజ్ దగ్గరికి 90 అబోవ్ పర్సెంటేజ్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సెకండ్ సెషన్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. మీ లైఫ్లో ఇది ఒకటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని అందరూ చక్కగా వాడుకోండి, మంచి పర్సెంటేజ్ తెచ్చుకోండి. మరి ఈ పర్సెంటేజ్ ద్వారా మంచి ఎన్ఐటీల్లో మీరు అడ్మిషన్ పొందుతారని ఆశిస్తూ, మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత మీ అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరింత ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.